వేదికను అలంకరించిన పిల్లలు, నాకు ప్రియులు, ఎప్పుడు క్రైస్తవులంటే ప్రేమ కలిగిన వారు ఈరోజు వేదిక మీద కూర్చొని మాట్లాడిన వారి మాటల్లోని ఆ హృదయాంతరాళాల్లో నుంచి వచ్చిన వాళ్ళ మాటలు మీరు విన్నారు. యేసుక్రీస్తు గురించి ఈరోజు సమాజంలో కుమారుడు రాజేంద్ర చెప్పినట్టుగా నమ్మకమైన వారు లేరు. పదవులుండి బాధ్యతలు కలిగి దేవుని గురించి వేదికలెక్కి 4 మాటలు చెప్పిన నాయకులు అంటూ ఉన్నారంటే మీ కర్నూలులోనే ఉన్నారు. పెద్దలు ఎమ్మెల్యే గారు ఎస్వి మోహన్ రెడ్డి గారు. దేవుని పిల్లలారా, మీ నాయకులు చాలా మంచివాళ్ళు. నాయకులు మంచివాళ్ళు అయితే ప్రజలు బాగుంటారు. నాయకులు మంచివాళ్ళు కాకపోతే ప్రజలు దెబ్బతింటారు. దేవుడు ఇచ్చిన ఈ ప్రకృతి అనే ఆస్తి మొదటి మానవుడి నుండి వచ్చిన మన అందరికీ సమానంగా పంచాలి. కానీ ఈరోజు అది లేదు. రాజ్యాలను నిలేవాళ్లే కాసుల కోసం ఉమ్ముడిపోతే వ్యవస్థలో ఏ చట్టం వాళ్ళు మార్చలేదు. క్రీస్తు శకం 33లో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఒక చక్కని మాట ఆయన చెప్పారు. మీరు ఒకరికే ఓటేశారు, ఆయన గారు గెలిచారు. ఇద్దరికి ఓటేస్తే ఎవరిది గెలుపు, ఎవరిది ఓటమి? మీకు నచ్చిన వారిని మీరు గెలిపించాలి. అలా గెలిపించారు. గెలిపించినందుకు సాక్ష్యంగా వేదికెక్కి సర్వేశ్వరుని గురించిన వారి నోట వచ్చిన మాటలు నా హృదయాన్ని ఆకట్టుకున్నాయి. ఈ దేశంలోని ప్రతి రాజకీయ నాయకులు అలాగే ఉంటే ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాల్లో అన్నిటికంటే అగ్రస్థానంలో ఉండేది. కానీ ఎంత ప్రయత్నించినా అది జరగటం లేదు. కారణం యేసు చెప్పిన మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం, ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండలేడు. ఒకవేళ ఉంటే ఒకరిని ద్వేషిస్తాడు, ఒకరిని ప్రేమిస్తాడు. లేకపోతే ఒకని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించాలి. మీరు 2 యజమానుల గురించి మాట్లాడుతూ ఆయన ప్రపంచంలో ఉన్న 2 శక్తుల గురించి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, యేసుక్రీస్తు వారు, మీరు సృష్టిని కలిగించిన సర్వేశ్వరుని ఆయనకి మీరు కలిగించుకున్న కరెన్సీకి దాసులుగా ఉండనేరారు. ఇక్కడ 2 సూపర్ పవర్స్ మనకు కనబడుతున్నాయి. మనం పుట్టుక ముందే తన మహత్యము చేత, తన శక్తి చేత ప్రకృతిని నిర్మించిన కన్న తండ్రి రాముడు చెప్పినా, యేసు చెప్పినా, మహమ్మద్ చెప్పినా, నానక్ చెప్పినా మనందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అది మనకు తెలుసు. అది సూపర్ పవర్. దానికి రూపం లేదు. అలాంటి సర్వేశ్వరుడు మనకు అవసరమైన లోకాన్ని కలిగించాడు, విశ్వాన్ని. మనకు అనుకూలమైన భూగోళాన్ని సృష్టించాడు. సూర్య కుటుంబంలో పాలపొంద నక్షత్ర మండలంలో కేరాఫ్. ఈ మహావిశ్వంలో ఆఫ్టర్ ఆల్ 6 feet హైట్ అండ్ 3 feet వెడల్పు మనిషి. ఎన్నో మహాపర్వతాలు ఉన్నాయి ఈ భూమి మీద.
ఎన్నో మహామత్స్యాలు ఉన్నాయి ఈ భూమి మీద, సముద్రంలో ఎన్నో మహా జంతువులు, క్రూరమృగాలు ఉన్నాయి. అన్నిటిపైన అధికారం ఇచ్చి, అన్నిటికంటే జ్ఞానిగా చేసి, నీ ఓటు ఎవరికేస్తావో అని అడిగాడు ఇప్పుడు దేవుడు. నీవు రాకముందు సిద్ధపరిచిన ఈ ప్రకృతి కలిగించిన తండ్రిని నేను. నువ్వు వచ్చిన తర్వాత బాబు ఒక మాట చెప్పారు, మంచి మాట. జాన్ గూటన్బర్గ్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కాగితం మీద అచ్చువేయబడినవి దేవుని మాటలే. మీకు తెలుసు బాబు వండర్ఫుల్ స్పీచ్. అచ్చు యంత్రాన్ని కనిపెట్టిన తర్వాత ఒక కాగితం మీద దేవుని మాటలే ముద్రించబడ్డాయి. ఫస్ట్ ప్రియారిటీ ఆయనకి వెళ్ళిపోయింది. మనుషులు ఏం చేశారంటే వీళ్ళు కూడా అదే కాగితం మీద కరెన్సీని ముద్రించారు. సృష్టించిన దేవునికి వీళ్ళను సృష్టించిన దేవునికి వీరు లోబడరు. వీళ్ళు సృష్టించుకున్న మనీకి వీళ్ళు లోబడతారు. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఒకరిని ద్వేషిస్తారు, ఒకరిని ప్రేమిస్తారు. ఇద్దరు యజమానులు ఎవరు? మిమ్మును కనిన మీ తండ్రి ఒక పట్టుకున్నాడు యజమానిగా. మీరు చేసుకున్న లేక మీరు తయారు చేసిన కరెన్సీ ఉంది మరో ప్రక్క. దేనికి మీ ఓటు? ప్రస్తుతం ఓట్లన్నీ కరెన్సీకే పడుతున్నాయి. అవునా కాదో మీరే చెప్పండి. ఒక వండర్ఫుల్ న్యూస్ చెప్తాను మీకు. భారతదేశంలో వాళ్ళు నమ్ముకున్న దేవుళ్ళు ఉన్నారు, సంతోషం. అమెరికా దేశంలో వాళ్ళు నమ్ముకున్న దేవుళ్ళు ఉన్నారు, సంతోషం. జపాన్, ఇండోనేషియా, ఇథియోపియా, ఈజిప్ట్, ప్రపంచ దేశాలు అబౌట్ 250 కంట్రీస్, 250 పై దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. ఈ ప్రపంచ దేశాలలో ఇంచుమించు 90% దేవుళ్ళు కలిగిన వాళ్ళే అందరూ. ఒక 10% మాత్రం దేవుడు లేడు అనేవాళ్ళు ఉన్నారు. వెరీ గుడ్. ఇప్పుడు మెజారిటీ పీపుల్ దేవుళ్ళను కలిగిన, మెజారిటీ పీపుల్ 90% దేవుణ్ణి కలిగి ఉన్న, ఆఫ్టర్ ఆల్ ఒక 10% పోతే పోనేవాడు దేవుడు లేడు అనుకునేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని వదిలేసిన దేవుణ్ణి కరెన్సీనిగా నిలబెడితే క్రైస్తవులకి ధనమే మూలం, హైందవ సోదరులకి ధనమే మూలం, ఇస్లాం సోదరులకి ధనమే మూలం. ఏమండి, అందరికీ డబ్బు కావాలి. అందరికీ దేవుడు కావాలా? అవసరం లేదు. అందరికీ డబ్బు కావాలి, అందరికీ దేవుడు అవసరం లేదు. నువ్వు చేసుకున్నావు దాన్ని, నువ్వు చేసుకొని నువ్వు లోబడి నువ్వు చస్తున్నావు దాని గురించి. అందుకే దాని కసాయి కాసులు అన్నాను. యుద్ధం, ప్రపంచ దేశాలన్నీ ఓ పక్కకు వచ్చేసాయి, అమెరికా పక్కకు వచ్చేసాయి. ప్రపంచ దేశాలన్నింటినీ, అది 1990 ప్రపంచ దేశాలన్నీ ఓ పక్కకు వచ్చేసాయి యుద్ధం చేయటానికి. పాపం ఇరాక్ సద్దాం హుస్సేన్ గారు, ఆయన మాత్రం దేవుడి పేరు చెప్తున్నాడు. పవిత్ర యుద్ధం, మేమే గెలుస్తాం, మీరు దేశాలన్నీ ఒకటైపోయినా నేనే గెలుస్తాను అని యుద్ధానికి తలపడ్డాడు. నిజంగా అది పవిత్ర యుద్ధమా? అది పవిత్ర యుద్ధం అండి. ఒకసారి అతని గురించి మీరు చూడండి. ఇరాక్ దేశం అంతా అతాకుతలం అయిపోయింది. ప్రపంచ దేశాలు ఎన్నో మిసైల్స్ విడిచిపెట్టేసాయి దాని మీద, ఎన్నో బాంబులు పేలిపోయి, పెట్రోల్ బావులు తగలడిపోయి, జనవాసం నాశనం అయిపోయి, వంతెనలు కూల్చేశారు. ఇరాక్ దేశం అంతా శ్మశానంగా మారిపోయింది, బీడుభూమిగా మారిపోయింది. అల్లుల్ని చంపేశాడు, తన వారిని చంపేశాడు.
ఇక పట్టుబడతాడన్న సమయంలో పవిత్ర యుద్ధం అని నినాదం ఇచ్చి, పవిత్ర యుద్ధం అని ప్రపంచానికి చెప్పి, ఎక్కడ దేనితో దాక్కున్నాడో ఒకసారి క్లిప్పులో మీరు చూడండి ఆయన్ని, సద్దాం హుస్సేన్ గారిని. అమెరికా సైన్యాలు ఆ బంకర్స్ను పట్టుకున్న ఎక్కడున్నాడని వెతికేసరికి వాళ్ళు శాటిలైట్ ద్వారా ఇతను ఎక్కడ దాక్కున్నాడో అనేది కనుక్కున్నది అమెరికా. ఒక ఇరాక్ నెలలోనే ఒక బంకర్ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి అక్కడ దాక్కున్నాడు. చూపించిన ఆయన. Team began the assault on Wolverine 1 and 2, the two small structures identified by the informant. But they did not find Saddam Hussein. The entire area was then cordoned off and a more intensive search began. Coalition forces subsequently found a suspicious location to the northwest of Wolverine 2. It was a small, walled compound with a flimsy metal lean-to cluttered with clothes. At 8:26 p.m., U.S. troops entered the compound and noticed a small camouflaged opening or spider hole. A pile of bricks and dirt were pushed aside, and there he was, disheveled, dirty, the man who ruled Iraq for so... ఈ భూగర్భంలోనే ఎలా మారిపోయాడో చూసారా? గడ్డాలు పెరిగిపోయి, మీసాలు పెరిగిపోయి, జుట్టు పెరిగిపోయి, పేళ్ళు పట్టి, చింకి బట్టలతో భోజనం దాచుకున్నాడా, లేకపోతే బ్రెడ్ ఏమైనా దాచుకున్నాడా, ఏం దాచుకున్నాడో చూడండి ఒకసారి. Long. Two others believed to be bodyguards were also arrested at the compound, in addition to $750,000, 2 AK-47 rifles, and a white and orange... అమెరికా డబ్బు, బంగారు దిమ్మలు చూసారా? బంగారపు ఇటుకలు. పవిత్ర యుద్ధం అన్నాడు, దేవుడు గెలిపిస్తాడన్నాడు. చివరికి డబ్బుతో దొరికాడా, బంగారం ముద్దలతో దొరికాడా? వాడి బాత్రూమే బంగారంతో కట్టబడిందని చెప్పాను. 3 p.m. today in Baghdad that the top civilian in Baghdad, Paul Bremer, announced the capture. దేవుని పిల్లలారా, ఇది సద్దాం చరిత్ర. చరిత్రలో ఎంతో మంది మనకు కనిపిస్తున్నారు. వాళ్ళందరూ డబ్బు కోసమే ఉన్నారు. కసాయి కాసులు. ఏమైంది? ఆ సంవత్సరం దొరికిపోయిన తర్వాత డిసెంబర్ 31లోగా, ఇదే నెల అర్ధరాత్రి 12 దాటకముందే క్రొత్త సంవత్సరం అంటూ, కొత్త పొద్దుంటూ సద్దాం చూడకూడదని అమెరికా బలాత్కారంగా ఇరాకులో ఉరి తీసింది. ఏమి సంపాదించుకున్నాడు? నీవు చేసుకున్న మనీకి నువ్వు మొక్కులు పెడుతున్నావు. డబ్బే ప్రపంచాన్ని పాలిస్తుంది. డబ్బే ప్రపంచం అంతా డబ్బునే మొరుకుతుంది. సిరినే నమ్ముకుంటుంది, దేవుణ్ణి కాదు. దేవుడు కూడా అవసరమైతే డబ్బు ఇస్తున్నారు వీళ్ళే. దేవుడికి కూడా డబ్బు అవసరమైతే వీళ్ళే ఇస్తున్నారు. దేవుడికి నీ డబ్బు అవసరమా? ఇందాక బాగా వండర్ఫుల్ వర్డ్స్ అవి. నేను ఆకలి కొంటిని, నా ఆకలి తీర్చావా నువ్వు? నేను దప్పిక కొంటిని, నీళ్ళు ఇచ్చావా నువ్వు? నేను దిగంబరిన ఇంటిని, నాకు బట్టలు ఇచ్చావా నువ్వు? నేను చెరసాలలో ఉంటిని, చూడవచ్చితివా? అనారోగ్యంతో ఉంటిని, నాకేమైనా నువ్వు మందులు తెచ్చావా, ఆదరించావా? నువ్వెప్పుడు ప్రభువా ఇలా ఉంటావు? దేవాది దేవుడు నీకేం లోటయ్యా అని మీరంటారు. ఆయన బాధలన్నీ మీ చుట్టూ ఉన్న మీ సోదరులు సోదరీమణులు అందరూ ఆయన పిల్లలే గనక నువ్వు బాగుంటున్నావు, వాళ్ళెందుకు అలాగైపోతున్నారు? వాళ్ళ ఆకలితో అలమటించి చచ్చిపోతున్నారు. నువ్వు ధనమదాంధుడివై ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నావు. ఈ కూడబెట్టిందంతా ఎవరికి ఇచ్చేస్తావు ఇదంతా? ఈ సంవత్సరం ఆల్బమ్లో జాన్సన్ గారు ఇట్స్ ఎ వండర్ఫుల్ సాంగ్ తయారు చేసేటండి. ప్రపంచానికి అవసరమైంది ఒకే యజమాని, మనీ, సిరి. దేవుడిది 2వ స్థానం, అంత పెద్ద అవసరం లేదు. చివరికి ఒక నిజం చెప్తారండి మీకు. నాయకుడు గెలవాలంటే దేవుణ్ణి బట్టి మీరు ఓటేయరు. కరెన్సీ ఇస్తేనే, నోటిస్తేనే ఓటిస్తారు మీరు. దేవుడు మాట చెప్తే ఓటేస్తారా మీరు?
అంటే మిమ్మల్ని ఏలే ఏలుకులు కూడా వాడు కూడా మీకు డబ్బు ఇవ్వాలి. అంటే దేవుడు మీద మీకు నమ్మకం లేదా? దైవాంశ సంభూతులు మీరు నాయకులుగా ఎన్నుకోలేరా? పరిపాలన కరెన్సీదా, సృష్టికర్తదా? చూద్దాం ఈ పాట. లైట్స్ ఆపండి ఆయన. క్రీస్తు సామ్రాజ్య రథ సారథి జయశాలే తన కాడి మోయుటకు తరములోనికి వచ్చాడు. మీరు దేవునికి నీ సిరికి నీ దాసులుగా ఉండనేరరు. రంగురంగుల రూపాలలో ఉంటుంది ప్రతిమ, రూపాలు మార్చుకుంటుంది రూపాయిగా ఈ ప్రతిమ. రంగురంగుల రూపాలలో ఉంటుంది ప్రతిమ, రూపాలు మార్చుకుంటుంది రూపాయిగా ఈ ప్రతిమ. కొనాలన్న అమ్మాలన్న అధికారం ఎవరికీ లేదు. ప్రపంచంలో ఏ ఒక్కరికి ధనము లేకుంటే విలువ లేదు. వచ్చింది వచ్చింది ప్రతిమై దెయ్యం వచ్చింది, దేవుని స్థానం నాదంటూ అధికారిని నేనంటుంది. మనిషి చేత చెయ్యబడిందే యజమాని అయ్యింది. దేశంలో నోటు పోటుకు సామాన్యులు వెలువెళ్లాడుతున్నారు. పాత నోట్ల కష్టాల సంగతి దేవుడెరుగు. ఇప్పుడు జేబులో ఉన్న కొత్త నోటుతో నరకం మొదలైంది. ఈ 2000 రూపాయల నోటు పట్టుకుని వాళ్ళు అక్కడికి వెళ్ళి నానా తిప్పలు పడుతున్నారు. అట్లాంటి జనాలు చాలా మంది ఉన్నారు. మన ముందు ఒక అతను 2000 రూపాయల నోటు ఎప్పుడు డ్రా చేశారు? నిన్న 11వ తారీఖున 10 గంటలకు డ్రా చేస్తున్నారు. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు మారలేదు. ఎక్కడికి వెళ్ళినా ఏ షాప్కి వెళ్ళినా చిల్లర లేదని చెప్తున్నారు. ఎలా ఉందండి మీ దగ్గరికి కొత్త 2000 రూపాయల నోట్లు తీసుకొస్తున్నారా కస్టమర్? తీసుకొస్తున్నారండి. చేస్తున్నారా మీరు చిల్లరా? చిల్లర ఎక్కడ తెమ్మంటారండి? ఎంతమంది తెమ్మంటారు? 1 నెంబర్ 2 నెంబర్ 3 నెంబర్స్ ఇస్తాను. ప్రతి ఒక్కరు చేస్తే దానికి చిల్లర తేవాలంటే కష్టం, మాకు కష్టంగా ఉంటుంది. చాలా ప్రాబ్లం ఎక్కువైపోతుంది వల్ల. ఒకే ఒక్క రూపాయితో దేశం తలరాత మారిపోతుంది. ఇప్పుడంతా మీ చేతుల్లోనే ఉంది. మీరు తలుచుకుంటే ఇండియాను ఒక్క నెలలో సూపర్ పవర్ గా తయారు చేయొచ్చు. మనిషి చేత చెయ్యబడిందే యజమాని అయ్యింది. సృష్టికర్తకు ప్రతిగా సిరిదేవుడయ్యింది. ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉంటావా? ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషిస్తావా? రంగురంగుల రూపాలలో ఉంటుంది ప్రతిమ, రూపాలు మార్చుకుంటుంది రూపాయిగా ఈ ప్రతిమ. రంగురంగుల రూపాలలో ఉంటుంది ప్రతిమ, రూపాలు మార్చుకుంటుంది రూపాయిగా ఈ ప్రతిమ. నా పేరు రూపాయి. పాట చదువుతున్నానండి. నా పేరు రూపాయి, నాకు అనేక రూపములు ఉన్నవి. భారతదేశంలో నన్ను రూపాయి అంటారు. నాకు తెలిసిన మాట. ప్రతి వ్యక్తి నన్ను అభిమానిస్తాడు, ప్రేమిస్తాడు. ప్రపంచంలో నన్ను బాగా ఆరాధిస్తారు. నా కుటుంబం చాలా పెద్దది. 1 పైసా, 2 పైసలు, 5 పైసలు నాను, 10 పైసలు నాను, 25 పైసలు నాను, 50 పైసలు నాను మొదలైనవి. వీటిని నాణ్యములు అంటారు. నేను 2 రూపాల్లో లభిస్తాను. నాణ్యముల రూపంలోను, నోట్ల రూపంలోను. 1, 2, 5, 10, 20, 50, 100, 500, 1000. నేను నాణ్యములు ముద్రించు టంకశాలలో జన్మిస్తాను. ఎవరిచ్చారు జన్మదినికి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వాళ్ళెవరో 3 తలకాయలు 6 కాళ్ళు ఉన్నాడు అనుకున్నారా? మన మధ్య నుంచి చదువుకొని ఆఫీసర్స్ అయిపోయి అక్కడికి వెళ్ళి ఈ నోట్ల మీద సంతకం పెట్టి మనకు పోతున్నారు. నన్ను మీరు పూజిస్తారు,
దేవుని మీరు మర్చిపోతారు. మనిషి చేత చెయ్యబడిందే యజమాని అయ్యింది, సృష్టికర్తకు ప్రతిగా సిరిదేవుడయ్యింది. రూపాయి కదా. చిన్నపిల్లలకి చూడండి, చిన్నప్పటి నుంచి వాళ్ళ బుర్రలో ఎలా పాట పెడుతున్నారు మన వాళ్ళు. నా పేరు దేవుడు, నేను మిమ్మల్ని కన్నాను, మీరు బుద్ధిగా బ్రతకాలి, మీ చుట్టూ ఉన్నవారు నీ సొంత సోదరులు. పాటలు ఉన్నాయండి? ఆ పాఠాలు ఉండవు. ఏమంటే ఇదండి క్రూర మృగం ప్రపంచాన్ని శాసించింది. పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడింది క్రీస్తు యేసుకే. పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడింది క్రీస్తు యేసుకే. అధికారిని కానని, అధికారం లేదని ఈ భూమి మీద ఈ మనుషులందరితో నోటు దేంచింది. అందుకే యజమానిగా మారింది, దేవునితో సమానమంది. నొస్టి మీద కుడి చేతి మీద తన ముద్ర నీకు వేసింది. కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులైన గాని, దరిద్రులే గాని, అందరికీ కావాలి ధనమే. అందరినీ మ్రొక్కమంటుంది తన రూపానికే. రంగురంగుల రూపాలలో ఉంటుంది ప్రతిమ, రూపాలు మార్చుకుంటుంది రూపాయిగా ఈ ప్రతిమ. రంగురంగుల రూపాలలో ఉంటుంది ప్రతిమ, రూపాలు మార్చుకుంటుంది రూపాయిగా ఈ ప్రతిమ. అమెరికాలో డాలర్, ఇండియాలో రూపీస్, రష్యాలో రూబుల్, దుబాయ్లో దర్హం. అన్ని దేశాలలో కరెన్సీ మారుతుంది దేశంలో. మనుషులందరిని నడిపిస్తుంది దెయ్యం తన ప్రతిమతో. క్షయమయ్యే మనుషులను, చతుష్పాద జంతువులను ప్రతిమ మీద ముద్రించి ఆ ప్రతిమకు మ్రొక్కమంది. ధనమే దేవుడు అంది, నేనుంటే బ్రతుకని అంది. దేవుని స్థానంలో కూర్చొని చలామణి అవుతుంది. కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులైన గాని, దరిద్రులే గాని, అందరికీ ఉండాలి ఒక్క దేవుడే. నేను తప్ప వేరే దేవుడు మీకుండకూడదే. రంగురంగుల రూపాలలో ఉంటుంది ప్రతిమ, రూపాలు మార్చుకుంటుంది రూపాయిగా ఈ ప్రతిమ. రంగురంగుల రూపాలలో ఉంటుంది ప్రతిమ, రూపాలు మార్చుకుంటుంది రూపాయిగా ఈ ప్రతిమ. ఈ పాటకు దేవుడు ఎంతో సహాయం చేశాడని నమ్ముతున్నా. ఈ పాటను ప్రారంభించింది 2016 ఫిబ్రవరి నెలలో. అందుకనేమో కరెన్సీ రంగులు మార్చుకుంది. ఈ పాట కొరకే ఇండియన్ కరెన్సీ నోటు మారిందా, లేక నాకంటే ముందు వాళ్లే మార్చారా? దీని వెనుకున్న రాజకీయం గ్రహించాలి. ఇద్దరు యజమానులని యేసు ఎప్పుడో చెప్పారు. దేవునికి సిరికి దాసులుగా ఉండ నేరరు, నీవు చేసిందే నీ నెత్తి మీదకెక్కిందని బైబిల్ చెప్పింది. అన్యాయపు సిరిని సువార్తకు ఉపయోగించి స్నేహితులను సంపాదిస్తావో, లేదా సిరి కావాలనే ధనవంతుల్లా పాతాళానికి, నిత్యాగ్ని ధనానికి జారిపోతావో నిర్ణయం నీవు నిశ్చయించుకోవాలి. ఎన్నో వందల దేశాలు భూమి మీద ఉన్నాయి. ప్రతి దేశానికి రంగులు మార్చుకున్న కరెన్సీ నోట్లు, నాణేడు ఉన్నాయి. ప్రపంచమంతా సుమారు 750 కోట్ల మందికి దేవుడు ఒకడు కాడు, చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. ఒక్కొక్క దేశానికి వందల మీద దేవుళ్ళు ఉంటే మరికొన్ని దేశాలకి కోట్ల మీద దేవుళ్ళే ఉన్నారు.
ఎంతమంది కోటాను కోట్లు దేవుళ్ళు ఉన్నా 750 కోట్ల ప్రపంచ మొత్తం జనాభాకి ఒకే ఒక్క దేవుడు, అదే మనీ, డబ్బు, కరెన్సీ, పిచ్చి. పాటలో ప్రసంగం అంతా అయిపోయింది కదండి. దేవుని పిల్లలారా, ఈ మాయలో ప్రపంచం అంతా ఉందర్రా. ఇప్పుడు ఈ మాయ నుండి ప్రపంచాన్ని కాపాడాలంటే 750 crores ఈరోజు ప్రపంచ ప్రజలు. ఎవరండి కాపాడుతారు వీళ్ళని? ముందు మనం మారాలి, తర్వాత వాళ్ళని మార్చాలి. మారుతారు మీరు. ఇంకా 3 రోజులు ఉన్నాయి. ఈవేళ మొదటి రోజు ఆలస్యంగా అయిపోయింది. రేపు తొందరగా ముగించుకుందాం. మీరు తొందరగా వస్తే ప్రార్థన చేస్తాను. వెలుతురుగానే కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ చలిలో తుఫాను ప్రభావిత ప్రాంతాలలో కూడా నీ పిల్లలు పల్లెలు వీడి మీ మాటల కొరకు, మీ కొరకు మిమ్మల్ని ప్రేమించి వచ్చారు. మీ పిల్లలకు అవసరమైన జీవితానికి జీవాహారాన్ని నీ పిల్లలకి ఇవ్వండి. నాయకులను, పెద్దలను, అఫీషియల్స్ను దీవించండి. ముఖ్యంగా కర్నూలులో ఉన్న అమాయక జనాన్ని కాపాడండి. వెళుతుండగా క్షేమానికి తీసుకుని వెళ్ళండి. సభకు విచ్చేసిన నాయకులను, పెద్దలను దీవించండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం నిరంతరము మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.